రీసెంట్ గా ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపిన సాంగ్. ఆ పాట ఎట్లుందంటే ఫస్ట్ ఎర్ర ఎర్ర చీరలు గట్టి ఎగిరిపోతున్నావే బజ్జి ఎర్ర ఎర్ర చీరలు గట్టి. ఈ పాట తీసుకుని పోతే బాయ్స్ వాడినిస్తారు, నేను మార్చుకుంటే అయిపోతుంది కదా అని. అర్థం చెప్పండి. నాగముఖం నలిచ అంటే అందగాడు అంటారా, ఏమంటారు ఏమంటారు? మీ అంత టాలెంట్ అయితే మాకు లేదమ్మా. ఓయమ్మా ఓయమ్మా, నీ నాలుగు సన్నం ఉంటది, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు నవ్వుతే ఇంకా నేను చచ్చిపోతా అన్నట్టు. ఎర్ర రుమాలు కాకుండా ఇంకొక పాట ఉంది కదా, గుంతం పల్లె సాయిలన్నా పొంగుత వస్తాది సాయిలన్నా. ఫస్ట్ మీకు అవకాశం ఎట్లా వచ్చింది? లేదమ్మా, ఇట్లా మస్తు మంది నడుకున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, మా ఆయన గురించి ఒకటి వాడతా. నందిగొండ డ్యాముల మనము గూడినము నాయముగాదయ్యో, మాట కొడుతావు తోవ దొరకది తోలొత్తు రావయ్యో. ఏం జరిగింది అమ్మా అసలు? హస్బెండ్ కి స్లాప్ లేస్తారు చూడమ్మా, వాళ్ళు పోయారు, స్తంభం ఉంటది కదా, ఉడికిపోయిండు సాయంత్రం వరకు. లాస్ట్ ఏం మాట్లాడిటమ్మా మీతో ఆ రోజు? ఇట్లా అయితే ఎందుకు ఏమో తెలియదు. పిల్లగల్లో ఏమన్నా పైసలు ఇచ్చిరా? పేరుకి ఇచ్చిర్రు కానీ ప్రభుత్వం నుండి ఏం రాలేదా? ఎక్కడ భూమి ఉంది మాకి. అయ్యరామా, ఇంకేమన్నా పాడిందా? రికార్డింగ్స్ అయిపోయినాయా? నా ఛానల్ కి 2 పాడుకున్నా. అంచు పాంచు నవతరి నూనె బోల్డ్ పెట్టుకుని ఉన్నట్టున్నారు కదా పాటలు మైండ్ లో. ఎప్పుడన్నా బాగా బాధపడ్డ సిచ్యువేషన్స్ కానీ, లైఫ్ లా డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్లు గానీ? నాకు గర్భసంచి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు డాక్టర్. అమ్మ నాయన అప్పుడు వాళ్ళ కాలు ముక్కిరంట, చెప్తారు అమ్మ పిల్లలు ఉండరు తీసుకుపోరా అని ఏజ్గా చెప్పకు అని. అప్పుడు ఆమె ఇద్దరు మొక్కిరు చెప్పేది నాకు. తర్వాత సినిమాలకు అట్లా ట్రై చేస్తున్నారా? చెప్తే మళ్ళీ అవుతుంది కాదు. ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఓయమ్మ హీరోలతో అనుకోకమ్మా. అమ్మ నిజంగా మీరు ట్రై చేస్తే మంచి కమెడియన్ అవుతారు తెలుసా? అయ్యరామా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు మనతో పాటు ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, రీసెంట్ గా ఫోక్ ఇండస్ట్రీని ఒక ఊపిన సాంగ్ ఎర్ర ఎర్ర రుమాల్ కట్టి. అది డీజేతో మిక్స్ చేసిన తర్వాత పాట ఏంటి, అసలు లిరిక్స్ ఏంటి అనేది చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఆ మ్యూజిక్ కి, ఆ డీజే కొట్టిన సౌండ్ కి మాత్రం అందరూ వైబ్ అవుతూ రీల్స్ అన్ని కూడా చేసిరు. సో ఈ రోజు ఆ పాట పాడిన మల్లమ్మ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. బాగున్నారా? మంచిగున్నాము, మీరు మంచిగున్నారా? నేను సూపర్ ఉన్నా. ఇట్లున్నా మీరే చెప్పాలి ఎట్లున్నా. థ్యాంక్ యూ అమ్మా. సో ఎక్కడి నుండి వచ్చారు? నాదే నారాయణపేట నుంచి. నారాయణపేట కర్ణాటక దగ్గర కదా. ఎన్ని అవర్స్ జర్నీ మీకు ఇక్కడికి? 4 గంటలు పడుతుంది. 4 గంటలు పట్టింది రావడానికి. మళ్ళా బస్ నుంచి ఇక్కడ మీరు ఎక్కడ ఉంటారో తెలియదు, మళ్ళీ ఆ నుంచి 1 గంట అర్ధ గంట అట్లా పట్టొచ్చు. ఏదైనా ఇంటర్వ్యూ ఛానల్ వాళ్ళు పిలిచిరు, ఏదైనా ఇంటర్వ్యూ ఇవ్వాలంటే మాత్రం ఒక రోజు మొత్తం పనంతా పక్కకు పెట్టేసి రావాల్సిందే కదా? ఇంకా రావాల్సింది కదా. నేను ఆ నుంచి జర్నీలోనే, జర్నీ అంటారు ఏమంటారు, జర్నీ అంత దూరం, దాంట్లోనే టైం ఎక్కువ అవుతుంది. అవును. ఇప్పుడు 4 గంటలు బస్ లో కూర్చోవాలి, మళ్ళీ ఇక్కడ MGBS దిగిన తర్వాత, బస్ స్టాండ్ దిగిన తర్వాత మళ్ళీ 7 ఛానల్ ఉంటే ఆడికి. ఇప్పుడు ఇది పంజగుట్ట కాబట్టి పంజగుట్ట రావడానికి అట్లీస్ట్ ఒక 40 నిమిషాల నుండి 1 గంట. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకో లొకేషన్ పోవాలి, మళ్ళీ రాత్రికి మళ్ళీ ఇంటికి పోవాలి. ఇంటికి పోవాలి, కుదిరిపోతే లేదంటే తమ్ముళ్ళతో ఉంటారు. ఇక్కడ ఉన్నారా ఎవరైనా చుట్టాలు? తమ్ముళ్ళు 2 ఉంటారు. ఓకే ఓకే. సో వాళ్ళ దగ్గర నుండి తెల్లవారు అట్లా పోతారు. కానీ ఫుల్ కష్టం కదమ్మా. ఇప్పుడు మీరు వచ్చిన నాకే ఫుల్ 10 నిమిషాలు ఫుల్ దడైంది నాకే. భయపడ్డారు కదా మేడం? ఫుల్ భయపడ్డాను. ఎందుకంటే అమ్మ రోజులు మంచిగా లేవు. మీరు మంచిగానే ఉన్నా, నేను మంచిగానే ఉన్నా, మధ్యలో ఉన్నోడు మంచిగా ఉండాలని లేదు కదా. మీరు సడన్ గా నేను లొకేషన్ పంపినా అంటే ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత ఈడికి వచ్చిన తర్వాత అమ్మ నువ్వు నాకు లొకేషన్ తెలియదమ్మా అని అంటే నేను ఒక్కసారి పిచ్చిదానైనా ఏంది అని చెప్పి. మరి తెలిసింది తెలుసు అని చెప్పలే కదా, అది తెలియదు కదా. నేనే ఏమంటారు పంచగుట్ట అన్నారు కదా, నేను ఆడికి ఫోన్ చేస్తా మేడం కి. మీరు అట్లా అనుకున్నారు. నేనేమనుకున్నా అంటే మీరు అఫ్జల్ గంజ్ లో ఉన్నా అని చెప్పిండ్రు కదా, తమ్ముళ్ళు ఇట్లా ఉంటారు అని చెప్పాక నేనేమనుకున్నా, సరే లొకేషన్ పంపిస్తే
వాళ్ళు అక్కడ నుండి ఇక్కడికి ర్యాపిడో ఆటో బుక్ చేస్తారు కావచ్చు, డైరెక్ట్ లొకేషన్ కి వస్తుంది కావచ్చు అని నేను అనుకున్నా. అందుకే ఎక్కడ ఉన్నారని అని ఫోన్ చేస్తే నేను ఇక్కడ దిగినా అంటే ఇక్కడ ఎక్కడలేరు, ఎక్కడ ఉన్నారంటే నేను పంజగుట్టలు ఉన్నా. అది పెద్ద టెన్షన్. ఎందుకు చూసుకోండి అమ్మా, ఎందుకంటే అన్ని రోజులు మనవి కాదు. ఎట్లా వచ్చినామో మళ్ళీ అట్లే అంత సేఫ్ గానే ఇంటికి పోవాలా. మన కోసం ఎదురు చూసే పిల్లలు ఉన్నారు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఈ రోజు కాకపోతే ఇంకో రోజన్నా ఇస్తుంది. లేదు మీకు రావడం కుదరట్లేదు అంటే మీ ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ అనుకుంటే ఏ ఛానల్ అయినా సరే మీకోసం వస్తుంది, మీ ఇంటి కాడికే వస్తుంది. మీ ఛానల్ మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర కూర్చొని మీ ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడు మీ పరిస్థితి ఏంటి అనేది. నేను అదే ఒకవేళ తెలుసుండి ఉంటే నేను అక్కడనే పెట్టుకుంటా అండి. అంటే ఒక రికార్డింగ్ ఉంది మేడం, అది ఇది అవుతుంది కదా అన్నట్టు వచ్చిన. ఓకే ఓకే సరే, ఇక ఈ ఆటో సంగతి పక్కన పెడదాం. టెన్షన్ ఎట్లయినా కొంచెం పడ్డాం కాబట్టి గుర్తుంటది. కాకపోతే మీ పేరు చెప్పంగానే ఆ 10 నిమిషాలు టెన్షన్ పెట్టిరు నన్ను గుర్తుంటది నాకు. ఓకే నాకైతే గుర్తుంటది, అరే యాంకర్ మస్తు టెన్షన్ పడ్డది కదా అన్నట్టు. ఓకే ఓకే. సో పేరు మల్లమ్మ. నారాయణపేట కర్ణాటక దగ్గర. తెలంగాణ ఆడికే ఇక మా కాడికి. అదే ఏం చేస్తుంటారమ్మా? ఇన్ని రోజులు పొలం పని చేసిన, ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయ్యారు. అమ్మల దగ్గర ఒక ఆమెను పెట్టి 2 పిల్లలు తీసుకొని మైమ్నార్కి వచ్చేసిన. ఆడ కన్యక పరమేశ్వరి గుడిలో 1 సంవత్సరం చేసిన తర్వాత ఇంకా మళ్ళా ఆడ పని మానేసి మళ్ళీ ఇండ్లలో పని చేసిన 6 నెలలు. ఓకే. అంతలోపు నాకు పేరు వచ్చింది, ఇంకా జర అవకాశాలు వస్తుండే కదా. మళ్ళీ వాళ్ళకి డుమ్మలు కొడితే బాగా లేకుంటది, వద్దమ్మా అన్నట్టు అంటారు. ముందే చెప్తే అయిపోతుంది అని ఇంకో 1 నెలంతా పూర్తిగా చేసిన. అమ్మ నేను రాను, ఏమన్నా అవకాశాలు వస్తే అటు పోతా, ఎవరన్నా పెట్టుకోండి అమ్మా అని ఇంకా ఎప్పుడు ఇక్కడ వచ్చిన. ఓకే. చిన్నప్పటి నుండి కూడా మీకు పాటలు పాడడం అంటే ఇష్టమేనమ్మా? ఇష్టమే, పాడుతా. కాకపోతే ఈడికొచ్చి పాడుతామేమో, మాకంటూ ఒక టైం వస్తుందేమో అనేది లేదు. పాడుతున్నామా లేదా అదొక్కటి అంతే. చిన్నప్పుడు ఎట్లయితే ఆటలు ఆడుకుంటామో అట్లనే ఇంకా నోట్తో పాటలు కూడా సరదాగా. ఇప్పుడు మేమందరం కదా ఎట్లయితే సినిమా పాటలు అవి ఇవి బాత్రూమ్ సింగర్స్ అంటారు మమ్మల్ని అందరినీ. ఇట్లా రికార్డింగ్ లో అవి అవో కానీ మమ్మల్ని అందరినీ బాత్రూమ్ సింగర్స్ అంటారు. ఓన్లీ ఇంటి వరకే పరిమితం అన్నట్టు. ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు అప్పుడో ఇప్పుడో ఏమన్నా ఉంటే పాడుకుంటాం అంతే. మీ అంత టాలెంట్ అయితే మాకు లేదమ్మా. అంత లేదు మమ్మల్ని అడుగుతారా? లేదమ్మా, మీ వాయిస్ నిజంగానే బాగుంటది. సో చిన్నప్పటి నుండి అంటే ఎట్లా అమ్మమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుండి పాటలు వినడమా ఎట్లా వచ్చినాయి? అమ్మ అయితే ఫస్ట్ నుండే వాడుతుంది అనుకో, కాకపోతే అమ్మకన్నా ముందు నాయనమ్మని కదా ఆమె వాడుతుంది. ఇంకా అట్లా అట్లా అలవాటు అయిపోయింది. నాయనమ్మ నుండి అమ్మకు, అమ్మ నుండి మీకు, మళ్ళీ మీ నుండి మీ పిల్లలకి ఎవరైనా టాలెంట్ ఉందా? మళ్ళీ నా చిన్న పాపకు వాడుతుంది. అవునా? పెద్ద ఆమె వాడది, జర డాన్స్ అంటే ఇష్టం ఆమెకి, డాన్స్ చేస్తుంది. నా చిన్న బిడ్డ నేను ఏది వాడితే అది వాడుతుంది. సూపర్. అయితే నెక్స్ట్ ఆమె మళ్ళీ వెళ్తాం. ఓకే. మీకు అక్క చెల్లెలు గాని అన్న తమ్ముళ్ళు గాని ఉన్నారా అమ్మా? 2 తమ్ముళ్ళు, నేను చెల్లెలు. మా నాయన వాళ్ళు 5 మంది. 5 మందికి 9 మంది అక్క చెల్లెళ్ళు. ఓకే. అందరూ ఇట్లా కూలి పని వ్యవసాయం పని ఇదేనా అమ్మా? అదే చేస్తారు. తమ్ముళ్ళు ఎంతమంది? 4 చదివింటారు అందరు దాంట్లో. ఓకే. సో హస్బెండ్ లేరు అని చెప్పారు కదా, ఏం జరిగింది అమ్మా అసలు? హస్బెండ్ కి ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? ఏం జరిగింది అసలు? ఏమైంది? 2012లో మా పెళ్లి అయిందమ్మా. ఓకే. 2018 వరకు 3 పిల్లలు పుట్టేసారు నాకు. 2 సంవత్సరాలకు ఒకరు అన్నట్టు. డెలివరీలు అన్ని అయిపోయినాయి కదా. ఇప్పుడు ప్లాట్ కొనుక్కొని కట్టుకుందాం అన్నట్టు ఆలోచన చేసి కొనుక్కున్నాం. అది కొనుక్కొని ఇంకా రిజిస్ట్రేషన్ చేసి ఇక చార్మినార్కి వచ్చేసినాం. ఇప్పుడు 5వ నెల వస్తే 8 సంవత్సరాలు అడుగుతారు అన్నట్టు. 7 కంప్లీట్ అయ్యి. పని మీద చూసుకోలేదు ఆయన, మేము చూడలేదు. అత్తలా 100 మంది ఉండ్రు, ఇత్తలా 100 మంది ఉండ్రు, కానీ ఎవరు చూసుకోలేదు. ఏం పని? కాంక్రీట్ స్లాబ్ వేస్తారు చూడమ్మా, మాలు పోయారు, ఆ పని చేస్తుంటే చేయంగా ఆయన చూసుకోలే, కింద ఉన్న వాళ్ళని చూసలేము. 2 రోజులు అట్లే తిరగండి. ఈ రోజు పోయినామా మళ్ళీ రేపు గిట్ట ఆడికే వచ్చినాం అన్నట్టు. 2 రోజులు ఎవరికి అనిపించలే కరెంట్ ఉంది ఈడ లేదు అని. సగం పోసుకొచ్చినాము. ఇంక మళ్ళీ ఇంకా సగం ఉంది అనగానే ఈయనకి పోయి ఇంకా ఇట్లా నెత్తికి టచ్ అయింది, దిగింది వెనుక నెత్తి. ఎంగలు ఇట్లా స్తంభం ఉంటది కదా, ఆ స్తంభంకి ఇట్లా ఇనిపై రాడు, దానికి పోయి ఇది అనేది దిగబడ్డది. అప్పుడు అట్లా పట్టేసింది అది. అట్లా
ఇదైందమ్మా. కానీ అట్లా ఇట్లా చూసుకోలేదా అంటే వెనకాల అది ఉంది అని మీరు ఎవ్వరు కూడా చెప్పలేదు? ఎవ్వరు చెప్పలేము అసలు. అత్తల 100 మంది ఉండ్రు, ఇతల 100 మంది ఉండ్రు, ఒక్కరి నోటికి రాలేదు అది. పట్టినాకనే ఇటు స్తంభం ఉంది చూసుకోలేరా, అప్పుడు వస్తుంది అందరికి నోటి. అవు కదా ఇడ స్తంభం ఉన్నది అంటే కరెంటు స్తంభం, ఇట్లా కరెంటు స్తంభం ఉందా, దాని పక్కనే అది లిఫ్ట్ పోతుంది చూడు మాలేసుకుంటే, అది నడుపుతుండే ఈయన. ఇట్లే స్తంభం ఉంది, ఇట్లే లిఫ్ట్ ఉంది, మధ్యలో పోయిండు. మధ్యలో లిఫ్ట్ ఎక్కిపోను, దానికి వెనకకి ఇట్లా మీన్కి చూడంగానే వెనక టచ్ అయింది. ఇక అట్లా పట్టేసుకున్నది అది, ఇక ఇడవదు కిందికి. అయ్యరామా, చూడలే అత్తలు వాళ్ళే చూసారు. వచ్చింది ఇంకా టైం అట్లా ఉన్నది, ఏం చేస్తాం. కళ్ళ ముందరనే అమ్మా డ్యాడ్ చేసుకుంటే ఇంకేంటి నాకు ఇదైతుంది. ఎండ బాగా గుర్తుంది, కరెంటు పట్టింది, మొత్తం ఉడికిపోయిండు సాయంత్రం వరకు. ఆయన ఇక ఘోరంగా అయింది. అప్పుడు ఆయనకు కూడా తెలియదు కదా అమ్మా చనిపోయాను అనేది. అసలు అనారోగ్యంతో చనిపోయింది కాదు, యాక్సిడెంట్ లో చనిపోయింది కాదు, నిల్చున్న మనిషి సడన్ గా కూలిపోయినట్టు. ఒక చెట్టు కూలిపోయిందా ఏమో అంటారు కదా అట్లా. లాస్ట్ ఏం మాట్లాడిటమ్మా మీతో ఆ రోజు? ఏం మాట్లాడలేదు. పోయి పిల్లకు పాలు ఇపో, చిన్న బిడ్డ పేరు చిన్న తల్లి అంటాడు, చిన్న తల్లి పాలు ఇచ్చిరాపో అన్నాడు. అన్నాడు మంది ఉండరు తిడతారు, ఇది ముందే పోటీల మళ్ళు అంటే నాకు తెలియదు పోటీల మళ్ళీ నీకే తెలుసా, పోయి పాలిస్తావా లేదా అని గట్టిగా అరిచిండు అని. అట్లా కొట్టడానికి వచ్చేట ఆయనలాక పోయి పాలు నాకేం నువ్వు అయినా బాకి అనుకున్నా. పోయి పాలు ఇచ్చే వరకు పాలు కొంచెం ఆమె తాగింది, సడన్గా వండుకున్నది. ఇట్లా అయిటందుకు ఏమో తెలియదు. ఇక అప్పుడు అమ్మ రోజు అయితే అబ్బరిస్తుండే ఇడవకుండా గిట. ఆ రోజు అట్లా అయిటందుకేం తొందర వండుకున్నది. పోయిన ఒక 2 నిమిషాలు గిట పాలు పండుకున్నది. ఇట్లా నయ్యం తొందర బాగుంది అనుకున్నా. కొన్ని బాటిల్లో నీళ్లు ఉంటే నేను కొన్ని ఆయనకి ఇచ్చిన తాగాని తాగిండు. ఇంకా ఇప్పుడు మీన్కి వచ్చిండు. ఇంకా చూడలే, మీన్కి పట్టింది చూడలే, అప్పుడు పట్టింది చూడలే. అత్తలోళ్ళు లోపల మొత్తుకుంటారు, ఏంది ఇట్లా మొత్తుకుంటారు అని. మీన్కి చూస్తే ఇంకా ఈయన పోయి నోరు తెరిచిండు ఇట్లా అని. ఇది కరెంటా ఏంటిది, అసలు ఎవరు ముందు పోతలేరు. ఇక కింద మిల్లర్లు ఉన్నాయి, మొత్తం ఇన్మే ఇనుము నీళ్లు. ఆయన మీన పోయి పట్టుకున్నారు కరెంట్. ఇక అంత ఘోరం అయింది అప్పుడు. అంటే అది ఇల్లు కడుతున్నారా లేదంటే ఇల్లు స్లాబ్ ఇల్లు గల్లో ఏమన్నా పైసలు ఇచ్చిరమ్మా? ఏం చేసిరు, అది పెద్ద సపోర్ట్ కట్టెలతో కొట్టిరు. అది కొడితే నెత్తి మీద కొడితే కొంచెం బతుకు తెగటం మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు ఇట్లకెళ్ళి గుద్దిరు. అయినా పడలే. పడకుంటే ఇంకా ఎన్నిసార్లు కొట్టినా పడడు. అదంతా కదే ఇడిచింది. ఇచ్చినాక మళ్ళీ మీన్కి పైన నుంచి ఒక మిల్లర్ టైర్ కదా ఇది, ఆ టైర్ మీద వచ్చి పడ్డాడు. పడి మళ్ళీ లేచి మళ్ళీ పడ్డాడు. జంపింగ్ ఇచ్చింది అది, మళ్ళీ వేసి మళ్ళీ పడ్డాడు. ఇవన్నీ మొత్తం వెనకాల మొత్తం ఇరిగిపోయినాయి, ఏం లేకుండా. నీకు తెలుస్తుందో లేదా, ఒళ్ళ సంచిలాగా తిరగమరగ వాడుకుంటూ వచ్చిండు అన్నట్టు. వచ్చి మళ్ళీ 2 సార్లు దీంట్లోకి జంపించి పడ్డాడు. ఆడ ఉన్నోళ్ళు మస్తు పోయి తీసుకొని వచ్చి నోట్లో ఊదిరు, ఇట్లకెళ్ళి ఒత్తిరు. అయినా కానీ ఇది కాలే. లేదు దవాఖానకు తీసుకొని పోదామని అంబులెన్స్ రాలేదు. ఒక బుల్లోర్లో తీసుకొని పోయారు. బుల్లోర్లో తీసుకొని పోయినాక ఆయన పోయి అవి ఏమో పెడతారు కదా ఇట్లకెళ్ళి, ఆటకు సంబంధించింది ఏమో అది పెట్టుకొని పోయారు. ఆడికి మెయిన్ రోడ్ కాడికి అంబులెన్స్ వస్తే అంబులెన్స్ లో అవన్నీ పెట్టిరు. పెట్టినాడు ఇంకా పానం పోయినాకనే పెట్టిరు అంటే ఇంకా తెలియదు. ఇంకా ఎవరు చెప్పకుంటే హాస్పిటల్కి పోయినాక ఇంక పానం పోయిందని తెలుసు, అందరికి తెలుసు, నాకు తెలియదు. రామ్మా వాళ్ళు సీరియస్ ఉందంట, అన్ని సంతకం పెడితే ట్రీట్మెంట్ ఏమంటారు అట్లా చేస్తారంటారా అని అన్నారు. సరే పోదాం, ఇంకా బతికే ఉండడంట. నేను అది వరకు ఏంది ఇది ఏమన్నాడా, నోట్లో నోరు పెడితే గిట అన్నాడు ఊదుతుండ్రు అందరూ వెనకాల ఉండి. ఇంకా సీరియస్ ఉండడా, బాగానే ఉంటాడు, ఎర దెబ్బలు తాకలేవని నాకు. సరే పోదాం పా అని చూసి ఆడాడ ఇంకా ఒక రూమ్లో వేసిండ్రు. మేస్త్రిలో వాళ్ళందరూ ఉండి ఏమైందన్నా ఇట్లా ఆయన శంకరన్న ఏమైంది అంటే ఏం లేదురా. వాళ్ళు మస్తు ఏడుస్తారు, గల్ల పట్టుకొని ఊపిన. ఏమైందన్న ఏమన్నావు అంటే ఏం లేదు పోరా లోపలికో అన్నారు. పోయి చూస్తే ఇంకేడుంది, ఒక రూమ్లో దొబ్బేసిరు. మళ్ళీ నవ్వుకుంటూ ఉన్నట్లేనే స్మైల్, ఏమంటారు స్మైలే కదా నీకు అర్థం. నాకు ఒక మిన్నే ఏమనుకున్నాను చనిపోయినా కానీ, ఏంది ఇది బాగానే ఉన్నాడు, ఎట్లా చచ్చిపోయినట్టే, ఎట్లా ఈ ఆ లెక్కలు చచ్చిపోయింది ఏం కథ
బాగానే ఉన్నాడని నేను అనుకుంటే పోయి ఊపితే ఏమన్నాడు అన్నాడు అన్నాడు. చచ్చిపోయారని చెప్పేటోళ్ళు లేరు నాకు అక్కడ. చచ్చిపోయారని చెప్పారు. ఏందమ్మా ఇది అని చూస్తే మా తమ్ముడు మా పెద్దయిన కొడుకు నా ఇంట ఉండే అన్నట్టు. అక్క ఏడుండు అక్క, ఇంకా బావ ఏడున్నాడు అని వాడు ఫుల్ ఏడుస్తుండు. ఓయమ్మా అవునా చచ్చిపోయిండా? ఏం అర్థం కాదు, ఏడవా ఇంకే అర్థం కాదు, కానీ ఇంకా అర్థం కాదు. ఏంకిరా ఎవరన్నారా? లేదురా అక్క. ఓడైతే ఓయమ్మ ఎట్లు ఏడుస్తున్నట్టు అట్లా ఏడుస్తుండు. ఎందుకురా ఏం లేదాక దా బయటికి పోయి ఇక వాయమ్మ కింద వరలాడు ఏడుస్తుండు, మస్తు ఏడుస్తుండు. ఇంకా అప్పుడు అనిపించింది అవునా చచ్చిపోయిందా ఇక రాడా? నాకు అర్థం కాలేదు అస్సలు. చచ్చిపోయింది అంటే అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. పిన్గెల్ రూమ్ అంటారు, ఏమంటారు మేము ఎట్లే అంటాము. ఆ పిన్గెల్ రూమ్లోకి వేయలే అంటారు. వేయలే ఇక వెనుక ఉన్నోళ్ళు దాంట్లో కానీ వేస్తే మనకి ఇయ్యరు, ఆ బాడీని అస్సలు ఇయ్యరు చూడు అని. ఇంకా ఉపాయం నీవు ఏడవకు నోర్మి, వెనుక చీర ఎంత అంటే ఏడుతావు అని నన్ను గొప్ప చెప్పించినాక పోయినాక వేరే సీరియస్ కేసు వచ్చింది. ఏమో మా వేజ్ ఎక్కైనా ఏమన్నా గొంతులు ఏమో ఇరకబడిందని అది వచ్చింది. డాక్టర్లు అంతా ఆమె ఏంటో ఉండరు. నేను ఏం చేసినాం, ఒక దొంగలాకి ఎత్తుకొచ్చినాం, మళ్ళీ బుల్లర్లు వేసుకున్నాం వచ్చినాం. ఎండలు వేసారు, ఏడైతే చచ్చిపోయిండు ఆయన వేసారు. గిల్లెర్లు అన్ని తీసేస్తే కరెంటు పట్టింది అట్లా, ఎండ కొట్టింది అట్లా. మనిషి గింతెత్త అయిండు, నైట్ వరకే గింతెత్త అయిండు. 12 గంటలకు పట్టిన మనిషి ముందే అమ్మడిపోయి మీద పట్టు మీద ఉండే అన్నట్టు. ఇది దీని ఎంత ఉందమ్మా దాని ఎత్త అయిండు. సాయంత్రం నైట్ వరకు మా అమ్ములు ఇంకా అయితే వస్తలేరు, ఒక్కరంటే ఒక్కరు లేకుండా ఉంటుండ్రు. మాసు పని మా ఇంటి వచ్చిర్రు. వస్తే ఏం చేస్తావు, షెడ్ నీడకో సపోర్ట్ల కిందనో కూర్చుంటారు. ఆ ఎండకి ఎవరు కూర్చుంటారే, అతన్ని ఎండకి వేసారు. ఏందిరా నాయన నాకు అస్సలు అర్థమైతే లేదు. ఇది ఏంటి వచ్చిరి ఆడ వేసిరి, ఎక్కటోళ్ళకైనా పోయినరు అమ్మ. నాకు అర్థమైతే ఏడవని ఇంకా అర్థం కాదు, ఒక షాక్లోకి వెళ్ళిపోయినా. ఏంది ఇది ఈ ముందర ఆయనను పెట్టుకొని గిట ఆలోచన వస్తుంది నాకు, ఏంది ఇది వీళ్ళు ఏం చేస్తుర్రు, ఇంతకి ఈయనకేమైంది అన్నట్లు అయిపోయింది. అంతవరకే నోట్ల నుండి రక్తం వస్తూ ఉంది ఆయనకి. రక్తం రాబట్టే మా తమ్ముడు నరేసు ఇట్లా రారా అంటే వచ్చిండు. ఇంకా వచ్చి ఇల్లు గలలు పక్కల, మా ఊరు కాదు కదా అది, పక్కల బొంతలు అట్లా ఇస్తారు, అటు వెయ్యి ఇంకా జర అయితే మొత్తం ఎలా తడిచిపోతుంది, కరెంటు కుడికిండు కదా మనిషి, లోపల మొత్తం నీరు అంతా బయటకు వస్తుంది అని చెప్పిరు అన్నట్లు. చెప్పి ఎవరికి బుద్ధి పుట్టినట్లు వాళ్ళు ఆ ఊళ్ళోనే ఇండ్లు గాళ్ళు అంత బొంతల రగ్గుల అతని మీద అని మీకు డబ్బులు అదే చెప్తా. అయిన తర్వాత ఫుల్ వర్షం వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. ఆయననేమో మళ్ళీ ఓన్ వచ్చినప్పుడు వచ్చిరేమో, మళ్ళా లేపుకొని వచ్చిరేమో, మళ్ళీ సపోర్ట్లు లేచిరేమో. వేసినాక ఇదివరకు అయితే ఎంతమంది అమ్మా, మా ఆయన సాకిన వాళ్ళు ఒత్తుగుండ్లు అంటారు, మా మామ అక్కది బునీడు అంటారు, మాది హౌస్లోనిపల్లి, మా సొంత ఊరు అప్రేటిపల్లి. 4 ఊర్లోళ్ళు 3 కార్లు తెచ్చారు, 2 బుల్లర్లు తెచ్చారు, 5 తెచ్చారు, అంతమంది వచ్చారు. ఏందిరా పిల్లకి హ్యాండిక్యాప్ ఉంది, 3 పిల్లలు ఉండ్రు, ఆ పిల్ల పరిస్థితి ఏంది. అప్పుడు పోలియో వచ్చింది అన్నట్టు. ఏంది పరిస్థితి అని రాత్రికి మాట్లాడారు. లేదు అట్లా లేదు ఇట్లా లేదు అని మాట్లాడారు. తెలుగైతేళ్ళకి ఎవరికి ఏమైందో తెలియదు, ఎవరు ఏం చెప్పినరో తెలియదు. మంచిగా పోలీసులకు మూతికి గట్టిరో మరి ఎవరికి ఏం చేసారు. రాత్రి ఎంత గట్టిగా మాట్లాడిన వాళ్ళు ఉదయం ఎవరేమన్నారు, ఎవరినేమనాలే. ఇల్లోళ్ళు ఏమంటారు, మేము 25,000 ఇస్తాం, మాకు మేము పేదోళ్ళమే అంటారు. మేము మేస్త్రులు ఏమంటారు, మేము 25,000 ఇస్తాం, అన్ని కలిసి 1,00,000 రూపాయలు ఇస్తాము అని వీళ్ళు అంటారు. అయితే ఏందిరా ఇది ఒక పానానికి గంతేనా ఇల్లు అని అంటే, లేదు మేము చెప్పినామా, మేము వేసుకొని చెప్పినామా, మీరు వెళ్తే అడిగినరా, కరెంటుకి వెళ్తే అడుగుతారంటారు, వెళ్తే ఇవ్వండి అని అట్లా అడిగిరా. మాకేం తెలియదు, ఆడ పట్టుకుంటుందని తెలియదు, కరెంటు వెళ్తూ తీసుకోరని తెలియదు. మాకు టైం మూసుకొచ్చిన దానికి వేసినామా, మరి మీకు గిట్ట అట్లే ఉండేనా, ఈడేయకూరు ఈడ కరెంటు ఉంది అని మీరు చెప్పారు. మీ ఇష్టం, అది మేమేం చెప్తాం వాళ్ళు మాట్లాడు. అయితే అందరు కలిపి 2 లక్షలు ఇచ్చారు. 2 లక్షలకి ఏం చేయలే,
ఇప్పుడు ఆయనత బాడీ తీసుకొని చావుకి ఖర్చుకే మళ్ళా ఓయమ్మా ఊరూరు తిప్పినట్లు చేసిరు పోలీస్ స్టేషన్ కి. అప్పటికే మళ్ళా అప్పటికి ఇంకా అట్లే ఉంది. ఈ రోజు 12 గంటలకు చచ్చిపోయిన మనిషిని రేపు 11 అయింది పూడవనికే. మళ్ళీ ఇంకోటి ఊరికి వేసుకోపోలే, వాళ్ళ అత్తమ్మ ఊరికి వేసుకోవాలనా, మేనమామల ఊరికి వేసుకోవాలనా. ఆయన సొంత ఊరు లేదమ్మా, ఉంది ఇల్లు లేదు కదా, ఎవరు ఇడుపుకేయలే. అట్లా ఆలోచన కొట్లాడుతుండ్రు, మేము వేసుకోతాం మేము వేసుకోతాం. ఓ అమ్మాయి ఏం చేస్తారు, ఎవరు వేసుకోపోయి అయిపోయింది దానికి. నా బాధ నేను ఎంత మందితో నొర్లుతున్నా చెప్పమ్మా, ఎవరేం కేసుకపోకురి. ఎవరు డైరెక్ట్ ఇట్లా దాపురి బుల్లర్ మీనే ఆయన ఉడుతుంది, ఎవరి ఇడుపులకి ఏం కేసు. ఎంత మందితో నేను మాట్లాడినా కానీ వాళ్ళు వినిపించుకోరు. అంటే నా గొంతు లేవదు వాళ్ళకి వినిపించేది. ఒర్లి నాకు అయిపోయింది పని అంతా. అప్పుడు ఏమైంది, 2 లక్షలు ఒప్పుకున్నారు. నైట్ 5 గంటలకి ఒప్పుకున్నారు. ఈ పొద్దు వచ్చిన మనిషి రేపు నైట్ వరకు 2 లక్షలు ఇచ్చారు. 2 కార్లు వచ్చినాయి, 3 బుల్లోర్లు వచ్చినాయి. ఆడెంత ఖర్చు అవుతుంది, మళ్ళీ ఒక కేసు 2 లక్షలు దీనికే సరిపోతాయి. 1,50,000 అయిపోయినాయి. 1,50,000 అయిపోయినాయి. ఎట్లా అంటే ఇంకా మళ్ళీ ఇంకొకటి చిన్న మామ ఇంటికన్నో ఏమో ఇడుపుల అంటే బయటనే వేసిరు కానీ వాళ్ళ ఇంటికాడ వేసి పూడ్చినాం అన్నట్టు. ఏ నుంచి పీన్గా ఆడుకోయి ఈడుకొచ్చే వరకు కనీసం ఆంబులెన్స్ పైసలు గిట్ట ఇవ్వలేవారు. అన్నీ ఇచ్చలేమా 2 లక్షలు అవే ఎక్కాయి. ఇచ్చిర్రు, పేరుకి ఇచ్చిర్రు. కానీ ఈ నుంచి నేను ఆడికి ముట్టి ఆ నుంచి ఇక్కడ వచ్చి మళ్ళీ కొన్ని రోజులు తిరిగినా ఈడికే. ఏ ఊరు అంటారు అది తెలియదు, చార్మినార్ పక్కల పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఆడికిట మస్తు తిరిగిన. ప్రభుత్వం నుండి ఏం రాలేదా? అది ఏమైందమ్మా, ఎకరా భూమి ఉంది మాకి. అయితే ఈయన 2018లో చచ్చిపోయింది కదా. 1 నెల అయినాక ఆకుపచ్చవి ఉంటాయి చూడు పాస్బుక్లు, అది అప్పుడే అమలైంది. అయ్యో రామా, మరి మాకు గిట్ట రావచ్చు కదా, నేను తెలిసిన వాళ్ళకి మాకు మా ఆయనకు రావచ్చు కదా అని అడిగితే, లేదమ్మా రైతు బీమా అందుకుంటేనే ఇస్తారు, ఏడుంది ఆయన అందుకున్నది అంటారు. ఇంకా దానికి నేనేం చెప్పలేదు. మీకు పింఛన్ వస్తుందా? హ్యాండిక్యాప్ పింఛన్. అదే ఆ ఒక్క పింఛన్ వస్తుంది. ఇప్పుడు మీరు పని చేసుకుంటేనే ఇల్లు నడుస్తుంది, లేకపోతే లేదు. ఇంకా అంతే. ఇప్పుడు అమ్మ వాళ్ళతోనే ఉంటున్నారా? అమ్మ వాళ్ళతోనే. ఏమన్నా అంటే తమ్ముళ్ళు అట్లా తర్వాత అయినా సరే ఇల్లుకి ఏమన్నా జాగా అట్లా కొనియడం గానీ అట్లా ఏమన్నా చేసిరా? లేదమ్మా, వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ అప్పు తీరువనికని ఇప్పుడు ఇక్కడ అక్బర్గంజ్లో ఉన్నది. నాదంటే స్థలం ఉంది కదా, ఇంకా వాళ్ళకి తీర్చినాక మళ్ళీ వాళ్ళ పెళ్లిళ్ళు ఉండయి. ఏం చెయ్యొచ్చు కానీ ఏమో చేసినప్పుడు చేసిన అనుకోవాలి, అంతే కదా. అంతే. సరే, ఏమంటారు, ఇంకా ఇంకా అడిగి మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు కాబట్టి ఒక్కసారి గుండె రాయి చేసుకున్నమ్మా. ఏడిస్తే ఒకరికి అలసైపోతామమ్మా. అలసు కాదు, నాకు ముందు ఇట్లా చేతులన్నీ ఇట్లా అయిపోతాయి ఏడుస్తే చాలు. అందుకనే ఊక చెప్పుతా, ఏమొద్దు. ఇప్పుడు లైఫ్ లో మీరు చూసింది పెద్ద కష్టం, అది ఇక దానికి ముందు ఎంత పెద్ద కష్టం వచ్చినా చిన్నదే. నాకు ఈజీగా అయిపోతుంది. దానికంటే ఎక్కువనా భర్త కళ్ళ ముందటనే చనిపోయిండు, బాడీని పట్టుకొని 24 గంటలు తిరిగిండ్రు, వాడు వీళ్ళు అందరు మాట్లాడే వాళ్ళు గానీ చేసేటోడు ఎవ్వడు ఉండడు. తీరా నీ పైసలతో నీకే పెట్టడం గానీ వాళ్ళు వచ్చి 1 రూపాయి పెట్టింది ఉండదు. ఆ కష్టాన్నే మోసిందాన్ని. ఇంకా లైఫ్ లో ఎంత ఏదొస్తే కండ్లు కరుగుతాయి చెప్పండి ఒకసారి. నా పిల్లలు నాకు ధైర్యం ఇస్తారు, వాళ్ళు పెద్దోళ్ళు. అంతే, మన కడుపులో పుట్టిన వాళ్ళే మనకు ధైర్యం, అంతకు మించి ఇంకేం లేదు. వాళ్ళని మంచిగా చదివించుకుంటే మిమ్మల్ని వాళ్ళే చాకుతారు లైఫ్ అంతా. అయినా మిమ్మల్ని ఒకరు చూడాల్సిన అవసరమే లేదు, మీ టాలెంటే మిమ్మల్ని కాపాడుతుంది. అవునా మరి కాదా? ఇప్పుడు ఎక్కడో ఉన్న మీరు, అవునా కాదా? భర్త చనిపోయి అంటే ఆడుతూ పాడుతూ ఏదో 4 పాటలు నేర్చుకొని పాడుకున్నాయి, ఈ రోజు మీకు ఇట్లా ఉపయోగపడుతున్నాయి. 1 లక్ష మందికి ఎంత పెద్ద హిట్ అయిన సాంగ్ ని 2 హిట్ అయినాయి, అవునా కాదా? సో ఇంతమంది జనాలకు తెలుసు. మీరు మీడియా ఒక్కొక్కరు బయట అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. అవునమ్మా, నేను చాలా 4 సంవత్సరాలు మస్తు మందిని బతిమిలాడుకున్నా. ఉట్టిగా వీజిగా రాలే. కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అడుకునేటోళ్ళని ఇది చేయరు. ఎవరినంటే పేరు వచ్చిన వాళ్ళకే ఇది చేస్తారు ఎవరైనా గానీ. ఇంకా అది దేవుడు నాకు అదృష్టం. కొన్ని రోజులు అదే అంటున్నా, ఎక్కడో ఉన్న మీకు ఇంత దూరం తీసుకొచ్చింది మీ టాలెంట్ అంటే. ఒకటి పోయినందుకు మీకు దేవుడు ఇంకొక రూట్ చూపించిండు, ఇంకో దారి ఇచ్చిండు మీకు. ఇది కాదు సరే, జీవితంలో నుండి మీకు కావాల్సింది నేను ఒకటి తీసుకపోయినా, కానీ నీకు ఇంకొకటి ఇస్తాను అన్నట్టు ఇచ్చిండు కదా. అవును అవునమ్మా. ఇంకొన్ని రోజులు నేను కన్యక పరమేశ్వరి టెంపుల్ లో చేసిన కదా, 2 రాముడు శివుడు. శివుని ఆజ్ఞ లేని సీమ ఉంటది అన్నారా.
అమ్మ గిట్ట పవిత్రమైన అమ్మ ఉంది, కన్యక పరమేశ్వరి. వాళ్ళు చేసినందుకు వాళ్ళకి నా పైన ఫస్ట్ వాడింది ఎర్ర ఎర్ర రుమాల్ సాంగ్, కానీ రిలీజ్ అయింది మాత్రం ఇంకో సాంగ్ కదా. ఫస్ట్ మీకు అవకాశం ఎట్లా వచ్చింది? లేదమ్మా, ఇట్లా మస్తు మందిని అడుక్కున్నాను, నాకు అవకాశం ఇవ్వండి, మా ఆయన గురించి ఒకటి వాడతా అని అడుక్కున్నా. నేను అడుక్కున్న తర్వాత నాకు రిస్క్ వచ్చిపోయింది. సంవత్సరం ఇలాని ఇట్లా బతుకులాడుతుంటే అయ్యారు కదా అనుకొని ఇట్లా ఫోన్ మీనికి దొబ్బుకుంటూ రాజేందర్ అన్న నంబర్ దొరికింది నాకు. దాన్ని ఇయ్యకుటైపా వచ్చిన వాళ్ళు నన్ను చూసుకుందాం అని అనుకుంటే బాగా ఒక అమ్మ గురించి నేను ఇట్లా దేశంకి వచ్చిన, నేను తినకున్నా గానీ తిన్నాను నీకు చెప్తా బాగుందని అర్థం దాంట్లో ఉండే అన్నట్ల. అరే పాట బాగుందని నేను చూస్తే కింద నంబర్ ఉంది. ఫోన్ చేసిన, అన్న నాకు ఒక అవకాశం ఇస్తావా అన్న అని. అవునా ఒకసారి వాడు అన్నారు. పాడించిన తర్వాత బాగుందిరా నీ గొంతు, నేను పాడిస్తా, ఎప్పుడు వస్తావు అంటే ఎప్పుడు రమ్మంటివి అన్న అంటే రాపాలని రోజు నీకు ఎప్పుడు వీలైతే అంటే. ఏం పాడిండ్రు ఫస్ట్ ఆయనతో ఫోన్ లా? పాడాలి అది పాడండి. అన్న దగ్గర వాడింది, నందిగొండ డ్యాముల మనము గూడినము నాయముగాదయ్యో, ఓ మాట గొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో, ఇద్దరు బాలలు నీకే ఉట్టిరి నాయముగాదయ్యో, ఓ మాట గొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో, నెతిమిని మూట సంకల బాల చంద్రగిరి బాటో, పొమ్మాట గొడుతావు తోవ దొరకది తొలొత్తురావయ్యో. ఇది అమ్మ పాడింది. ఫోన్ లో వాడి మాట్లాడడం అంటేనేమో మా కెమెరామెన్ పాపం కొంచెం గట్టిగా పాట అనగానే మొత్తం ఏడికెళ్ళి తీసుకొచ్చిన గొంతు. నాకు అలవాటు అయింది కదా పాట గిట్లా వాడు. అదే మాట్లాడమంటేనేమో అదే పాట అనేసరికి మాత్రం మొత్తం లోపల ప్రాణమంతా పెట్టి వాడుతున్నట్టు ఇష్టంతో కొంచెం మాట్లాడాలంటే మాట్లాడుతున్నా నాకు తెలియదు అనిపిస్తుంది. మాట్లాడుతుంటేనే తెలుస్తుంది. ఇప్పుడు పాట నువ్వు నార్మల్ గా మీరు అమ్మ దగ్గర నుండి తీసుకున్నారు కదా, నేను లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చూసిన కొన్ని అమ్మ దగ్గర నుండి పాడినవి కొంచెం అటు ఇటుగా పదాలు నచ్చకపోతే మళ్ళీ చేంజ్ చేసి పాడతారు కదా. అమ్మ కూడా అంతే. అమ్మ అనేది ఏం లేదమ్మా, అమ్మ సగం నాకు సపోర్ట్ ఉన్న ఊరు గిట నాకు సపోర్ట్ ఉంటుంది, ఊళ్ళే వాళ్ళు గిట సపోర్ట్ చేస్తారు. పెద్దమ్మ వదిన పాట పాడి అర్జున్ వాడు అంటే తెలుసు కదా, అర్జున్ సైకోకో మా తెలుగులో, మేము తెలుగులో మా తెలుగులో దాంట్లో అయికోకో ఎవరైనా అయికోకో నాకు పాట పాడు, నేను పోయి ఆడ వాడొస్తా అంటే రా నేర్పుతారా పొమ్మ ఆమెకు పాటిస్తే మాకేం వస్తుంది అన్నట్లు లేకుండా సపోర్ట్ చాలా చేస్తారు. ఫోన్ లో వాడిన తర్వాత రమ్మన్నారా? ఇంకా రమ్మన్నాక ఎర్ర ఎర్ర రుమాలి అది కూడా మీ సాంగే కదా, మీ పాట కదా? అది నాది. అది ఎక్కడ విన్నారు ఫస్ట్ మీరు? మా ఊర్లోనే. అది అమ్మ దగ్గర నుండి వచ్చిందా లేదంటే ఇంకెవరి? ఊరు అంటే నేను నాటి కలవనికి పోయినాము, వచ్చాను కలవనికి పోతే ఇట్లా నాకు కోడలు ఎవరిచి ఆమె పాడింది, ఏ అక్క ఇది బాంజుడే బజ్జీది. ఆ పాట ఎట్లుందంటే ఫస్ట్ ఎర్ర ఎర్ర సీరలు గట్టి ఎగిరిపోతున్నావే బజ్జీ, ఎర్ర ఎర్ర సీరలు గట్టి నాగముఖం నలిక సన్నం నగిత పనం పోతదే బజ్జీ, నాగముఖం నలిక సన్నం తెల్ల తెల్ల సీరలు గట్టి తేలిపోతున్నావే బజ్జీ, తెల్ల తెల్ల సీరలు గట్టి నాగముఖం నలిక సన్నం నగితే పనం పోతదే బజ్జీ, నాగముఖం నలిక సన్నం. ఏ బజ్జి మీద బాగుంది చూడక పాడు, అట్లా నవ్వుకుంటూ వచ్చింది అన్నట్టు ఆ పాట. ఇదేందో బాగుంది కదా బజ్జి బజ్జి అన్నది, అన్నగిట్ అదే నచ్చేసింది. నేను ఏంది బాయ్స్ వాడే లెక్కలో ఉంది అది, ఆ అమ్మాయి మీద వాడేది. నేను అనుకున్నా ఈ పాట తీసుకుని పోతే బాయ్స్ వాడిని ఇస్తారు, నేను మార్చుకుంటే అయిపోతుంది కదా అని నేను మార్చుకున్నా అన్నట్టు. మామ అని నేను మార్చుకుంటే లేదు బావా అను, బజ్జికి బావా అని అంటే బాగుంటది అని అన్న దాన్ని ఒక్కసారి ఎర్ర రుమల్దే. ఎర్ర ఎర్ర రుమలు గట్టి ఏడికోతున్నావు బావా, ఎర్ర ఎర్ర రుమలు గట్టి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం పచ్చ పచ్చ వంగులు దడిగి ఏడికోతున్నావు బావా, పచ్చ పచ్చ వంగులు దడిగి నాగముఖం నలికే సన్నం నగితే పనం పోతది బావా, నాగముఖం నలికే సన్నం. ఇట్లా బాగుంది. అది ఫస్ట్ డీజే ఏమంటారు మ్యూజిక్ అదంతా యాడ్ చేసిన తర్వాత లిరిక్స్ ఎవరికి అర్థం కాలే, ఆ పదాలు అసలు ఫస్ట్ లైన్ ఒకటే అర్థమైంది, అది కూడా అర్థం కావడానికి 3-4 సార్లు వింటే ఆ తర్వాత అర్థమైంది. సెకండ్ లైన్ అసలు ఎవరికి తెలియదు, అసలు అర్థం చెప్పండి. సెకండ్ అంటే అమ్మ అది ఎట్లుంటది అంటే నాగముఖం నలిక అంటే
ఏమంటారు అందగాడ అంటారా ఏమంటారు అట్లా. అది నాలుక సన్నం కదా, నాది ముఖం నాలుక సన్నమా, నాగముఖం నలిక సన్నం నగితే ఆయన నవ్వితే పానం పోతుంది అంతేనా. నీ నాలుక సన్నం ఉంటది, నువ్వు అందంగా ఉంటావు, నువ్వు నవ్వుతే ఇంకా నేను చచ్చిపోతా అన్నట్టు, నగితే పానం పోతుంది బాబా అని దానికి అర్థం. ఓకే ఓకే, అట్లా ఈ పాట సూపర్ హిట్ అయింది. అవునమ్మా. అనుకున్నారా పాట పాడినప్పుడు ఇంత పెద్ద హిట్ అవుతుంది కావచ్చు, ఇంత మందికి రీచ్ అవుతుంది? లేదమ్మా, నేను అందరికి వినబడుతుంది, ఇంత పెద్దగా హిట్ అవుతుంది, హిట్ అయితేనే మనకు పేరు వస్తుంది అవన్నీ తెలియదు నాకు. పోయి పాడినా లేదా అంతే. మనకి మనకు కావాల్సింది ఏంటి, ఒకటే మైండ్ లో పెట్టుకున్నారు మీరు, పాడాలి, అవకాశం రావాలి, పాడడానికి అవకాశం రావాలి. అట్లా పాట హిట్ అయితే ఇంకా మనకి విలువ పెరుగుతుంది అనేది నాకు తెలియదు. అందరు వాడుతున్నారు, నేను పోయి పాడతా, నాకు ఇస్తారా లేదా. మా ఆయన గురించి ఒకటి వాడింటే బాగుంది, మా ఆయన గురించి వాడింటే బాగుంది, ఎవరన్నా అనుకున్నారా అమ్మ? అంటే నేను ఇది మీ పాత ఇంటర్వ్యూలు ఇచ్చిన దగ్గర కూడా నేను విన్నా, మా ఆయన కోసం ఒక్క పాట పాడితే బాగుండు, అట్లా ఛాన్స్ ఇస్తే బాగుండు, మా ఆయన కోసం అంటే ఇస్తారో ఇయ్యరో అన్నట్టుగా అనుకుంటున్నా అన్నారు కొందరు. అమ్మా ఇగో ఏదైనా కొత్త పాట ఉంటే తీసుకురా, ఏదైనా ఉందా మీ ఆయన కోసం ఏదైనా పాట? రెండు ఉన్నాయి. అయితే ఈ స్టూడియోలో పాట పాడండి, నేను తర్వాత పాడతా, నీకు మాత్రం వినిపిస్తాయి, నాకు మాత్రమే వినిపిస్తాయి. మరి ఇప్పుడు కొత్త టాలెంట్ ఎట్లా తెలియాలి మీ దగ్గర పాటలు ఉన్నాయని? మీరు ఫోన్లలో పంపించిరు అనుకో, తీసుకుంటారు, ఎట్లా తెలుస్తుంది మీకు మీ దగ్గర ఇప్పుడు పాటలు ఉన్నాయని? నేను హైదరాబాద్ కు వస్తా కదా, ఇట్లా మీరు పిలుస్తారు కదా, ఈ రోజు అన్నోళ్ళు నేను ఇంతకు ముందు ఇచ్చిన పాటలు ఉంటే రేపు చేద్దాం రా, 2 రోజులైనా చేద్దాం అంటారా, అదొకటి ఇదొకటి 2 పనులు అవుతాం అన్నప్పుడు వస్తా. ఇంకా వేరే వాళ్ళు ఫోన్ చేస్తే పలానా రోజు వస్తుండన్నా మీరు అడిగి రండి, నేను వినిపిస్తా. మీరు ఫస్ట్ పాడిన పాట ఉంది కదా, ఎర్ర రుమాలు కాకుండా ఇంకొక పాట ఉంది కదా, సైలెంట్ పాడతా. గుంతం పల్లె సాయిలన్న, గుండు గుత్త నీ మామలు సాయిలన్న, పోతుమిన నీ కళ్ళు సాయిలన్న, పొంగుత వస్తాది సాయిలన్న, పోతుమిన నీ కళ్ళు, పోతుమిన నీ కళ్ళు, పోతుమిన నీ కళ్ళు సాయిలన్న, పొంగుత వస్తాది సాయిలన్న, గుంతం పల్లె సాయిలన్న, గుండు గుత్త నీ మామలు సాయిలన్న, ఆవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న, ఆవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న, ఆవుమిన నీ కళ్ళు, ఆవుమిన నీ కళ్ళు, ఆవుమిన నీ కళ్ళు సాయిలన్న, ఊగుత వస్తాది సాయిలన్న. ఇది ఈ 2 రిలీజ్ అయినాయి, ఈ 2 కూడా హిట్లు పడ్డాయి. 2 హిట్ అయింది. ఇంకేమన్నా పాడిండ్రా? రికార్డింగ్స్ అయిపోయినాయా? నా ఛానల్ కి 2 పాడుకున్నా. మీకు సొంతంగా ఛానల్ కూడా పెట్టినా? ఇప్పుడు అది వాడచ్చా మీ ఛానల్? గురించి చెప్పాలి. నిజంగా మంచి మంచి సక్సెస్, మంచి మంచి పెద్ద పాటలు, మీ దీవెనలు ఉంటే అవుతాం మేము. మీరు మమ్మల్ని దీవించాలి, పెద్దోళ్ళు మీరు. నాకు దాంట్లో పాడదా? పాడండి. వస్తవ పిల్లో నా జిలుక జిల్లరి సొప్పాగొయ్య, వస్తవ పిల్లో రానుమవయ్యో, నీ నల రాగడి పిల్లాలు నడవలేనయ్యో, కాలు కింద చెప్పులిస్తా కొయ్యనింకే కొడవలిస్తా, కాలు కింద చెప్పులిస్తా కొయ్యనింకే కొడవలిస్తా, వస్తవ పిల్లో నా జిలుక జిల్లరి సొప్పాగొయ్య, వస్తవ పిల్లో. ఈ పాట ఓకే, సూపర్. అది మాట్లాడమంటేనేమో చిన్నగా వస్తుంది, పాట అనేసరికి భయపడతా, అరే ఏమంటావు నువ్వు ఏమో అన్నట్టు. పాట అయితే మాత్రం ఇక ఏదేమైపోయినా సరే పాడాలి, భయమే లేదా. వెనక ముందు కానీ ముందు దగ్గర కానీ పాడతా, పాడాలి. మీరు ఏది పాడితే అదే రైట్, ఎందుకంటే బాగా తెలియదు కదా ఆ పాట. అంతేనా? అంతే కదా. ఇప్పుడు మీరు పాడిన పాట నాకు రిలీజ్ అయినా తెలుసు, రిలీజ్ అయింది నాకు తెలియదు కదా. అయింది ఇది 2 లైన్స్. నార్మల్ అన్ని సాంగ్స్ మనకు తెలిసి ఉండే, లైన్స్ గుర్తుండే కదా. సో మీరు ఎట్లా వాడినా నాకు మంచిగా, నేను వింటనే ఉంటా. మీరు డే అంతా కూర్చొని వాడినా నేను వింటా. ఇంకోటి రిలీజ్ ఫుల్ గా రిలీజ్ అయింది, అది 2 లైన్లు. ఒకసారి. అంచు పాంచు నవత్తరి నూనె కొనవే మీర కొబ్బెరు నూనె, వంచు పాంచు నవత్తరి నూనె, దని దూగెన లబ్బరి దూగెన, దని దూగెన లబ్బరి దూగెన, సిక్కుదీస్తాదంట మావో, దని దూగెన లబ్బరి దూగెన, సిక్కుదీసి కోప్పు గట్టి, సిక్కుదీసి కోప్పు గట్టి, సిరిగాంధం బొట్టు పెట్టి, సిక్కుదీసి కోప్పు గట్టి. ఇది ఫుల్ గా రిలీజ్ అయింది. సూపర్. ఇట్లా సాంగ్ పాడిండ్రు కదా, దానికి షూటింగ్ అట్లా ఏమన్నా చేస్తున్నా? చెయ్యాలమ్మా, ఇంకా జనాలు కొంచెం ముందుకు తీసుకుపోతే చెయ్యాలి, ఇది పోతుంది అని ఆలోచన వస్తుంది కదా. ఉట్టిగా మళ్ళీ నార్మల్ గా ఉన్నా గానీ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా, అది కాక ఏమంటారు ఇబ్బంది అవుతుంది కదా కొంచెం నాకు. ఫస్ట్ ఈ సాంగ్ జానులిరి గారు చేశారు కదా, సైలెంట్ సాంగ్, కానీ వేరే వాళ్ళది హిట్ అయిందా?
ఆమెది గిట్ హిట్ అయింది, కాకపోతే నార్మల్ గా ఉంది. ఇది డీజే చేసారు, డీజేది బాగా హిట్ అయింది కదా. అది ఫస్ట్ చేసింది జానులిరి గారే, తర్వాత డీజే వర్షన్ వచ్చింది. అదే ఏదానికైనా మనం రెండు చేస్తాం కదా ఫోక్ లో. ఆల్మోస్ట్ ప్రతి పాటకి ఒకటి లిరికల్ వీడియో ఒకటి చేస్తాము నార్మల్ గా, ఇంకొకటి డీజే వర్షన్ చేస్తాము. అట్లనే చేస్తారు నార్మల్ గా అయితే మాక్సిమం సాంగ్స్ అట్లనే చేస్తారు. అట్లా మీవి కూడా రెండు రెండు రావాలి. బోల్డ్ పెట్టుకుని ఉన్నట్టున్నారు కదా పాటలు మైండ్ లో. వాడతా ఇంకా 3 ఉన్నాయి. ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నీ అంట నేను చూడో నాయి బావా. ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నీ అంట నేను చూడో నాయి బావా. ఓయ్ బావా కట్టమినా ఒకటే మోటేకి మనోటేకి మాను బొర్రలకు నగువాము నడకలకు సోపతాని మోసపోతి సోపతాని మోసపోతి. ఓయ్ బావా ఓయ్ బావా ఓయ్ బావా నీ అంట నేను చూడో నాయి బావా. ఇది సూపర్ ఉంది. ఇది హిట్ అవుతుంది అమ్మా మీది. అవునా? అంతా యాడ్ చేస్తే కనుక మ్యూజిక్ పక్కా హిట్ అవుతుంది. ఈ సాంగ్ రాసి పెట్టుకోండి. ఈ పాట లేదు ఇచ్చేసిన వేరే అదే కానీ హిట్ అవుతుంది పక్కా. ఇంకోటి వాడిని ఓ నా వరుదాల మటి బురుద పిక్కాల మటి ఓ నా కొడతాది రెడ్డి ఏమి చేతుర ఎలిమి రెడ్డి ఓ నా కొడతాది రెడ్డి. కొడి నన్న గోతమంటే వాది ఎల్లమ్మ కొడి నేనేమి చేతురెడ్డి ఏమి చేతుర ఎలిమి రెడ్డి నేనేమి చేతురెడ్డి. ఇది వేరే వాళ్ళకి ఇచ్చేసిన. ఇది ఇచ్చేసిండ్రా అయితే? కొంచెం ప్రోమో. ఎన్ని పాటలు ఇచ్చిండ్రు బయట? పాటలు అంటే 6 పాటలు ఇచ్చిన. నేను ఛానల్ పెట్టుకున్న ముందే. డబ్బులు ఇచ్చిండ్రా వాళ్ళు? ఏమన్నా ఇచ్చిర్రు, కొంచెం బాగానే ఇచ్చిర్రు. 2 అయితే బాగానే ఇచ్చిర్రు. తర్వాత ఇంకా వాళ్ళని అప్పుడు ఇచ్చిర్రు కొంచెం ఏదో దాంట్లో సగం సగం గిట్టి ఇయ్యలే. కానీ ఇంకా టైం వస్తుంది కదా అడగనికి. ఇది ఉంది దీన్ని పట్టుకొని నన్ను అడగొచ్చు కదా. అప్పుడంటే తెలియక ఇచ్చిన. ముందైతే అంటే కామన్ అమ్మా. ఎందుకు అంటే పాటలు ఇప్పుడు ఎక్కడో పల్లెల్లో విన్న పాటలే మనకి మళ్ళీ వాటిని చేంజ్ చేసుకొని మళ్ళీ దాన్ని మార్చుకొని మన వర్షన్ లో రాసుకోవడం సిచ్యువేషన్ కి తగ్గట్టు ఇంకా కొంచెం అది కామన్ జరిగేది. కానీ మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదనుకో, పాటలు పాడదాము ఇట్లా బయటికి వద్దాము అనే ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు పట్టించుకోరు. బట్ మీరేంటంటే మీరు సొంతంగా రావాలి బయటికి కష్టపడాలి అనుకున్నారు కాబట్టి మీకేమైపోయిందంటే మీ పాటలు వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి పాట పెట్టడం వల్ల. అవి కూడా హిట్ అయినాయా? అయినాయి, 2-3 అయినాయి. ఒక్కసారి ఆ పాట. తెల్ల పూల సిటీ బాట ఎట్లాగా జమిచ్చినవయ్య తెల్ల పూల సిటీ బాట ఎట్లాగా జమిచ్చినవయ్యా. ధర చెప్పేదోరా బాబు గడిల మీద వస్తున్నాడు ధర చెప్పేదోరా బాబు గడిల మీద వస్తున్నాడు. దని దార దెగిందమ్మాట నాకు మిటరమ్మ దని దార దెగిందమ్మాట నాకు మిటరమ్మ. ఇది మన దగ్గర 100 పాటలు ఉన్నాయి. అందుకే కదా నేను అనుకునేది. ఒకటి పోయిందంటే ఒకటి కావాలంటే ఇంకోటి పోయేది కామన్ కదా. ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడన్నా బాగా బాధపడ్డ సిచ్యువేషన్స్ కానీ లైఫ్ లో డబ్బుల కోసం ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్లు కానీ అట్లా ఏమన్నా ఉన్నాయా? డబ్బుల కోసం అన్ని ఇబ్బంది పడ్డంటే ఎప్పుడు నాకు గర్భసంచి ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారు డాక్టర్లు. ఇంకా అప్పుడు ఇబ్బంది అయింది. ఒక సంవత్సరం చూపించుకున్నా గవర్నమెంట్ హాస్పిటల్కి. ఎక్కువ తిరగగా వాళ్ళు ఏమంటారు, గర్భసంచి ఏం కదమ్మా నీ టాబ్లెట్లు వాడు, ఒక 3 నెలలు అట్లా వాడు తగ్గుతుంది అట్లా ఇట్లా అన్నారు. తర్వాత ఇంక బాగా ఎక్కువైపోయింది నాకు. అంత నీరసం, కాళ్ళు గుంజడం అట్లా ఇదైంది. మళ్ళీ ప్రైవేట్లో అంటే లేదమ్మా ఇది క్యాన్సర్కి దారి తీస్తుంది, దీన్ని తొందరగా తీసుకుంటేనే బాగుంటుంది అని మళ్ళీ ప్రైవేట్లో చెప్పారు. ఊక సైలెంట్ అయ్యి వచ్చినాక అమ్మని తీసుకుపోయి చేపిస్తా అని అమ్మంటది. చేపిస్తావు పైసలు ఏమన్నా తేవాలి అని ఏడం తెస్తాం అప్పు తెస్తామంటది. మాకు పైసల్ని 3-4 ఏళ్ళు తెరిపిన మళ్ళీ ఇది ఒకటి. ఇప్పుడు కూలి చేసుకుంటున్నా కుదేం లేకుండా అప్పు లేదు ఇంకా అయిపోయింది అనే టైంలో మళ్ళీ ఇదొకటి మొదలైంది. అప్పు తెస్తా నేను చేపించుకున్నాం, మళ్ళీ క్యాన్సర్ అది ఇది అంటే నీ పిల్లలు కగడవుతావు, దుడ్ల ముఖం ఏం చూస్తావు, నీ పిల్లలు చేయొచ్చు లేదంటే నీవే బాగుంటే చేయొచ్చు అని. అప్పుడు కొంచెం ఇబ్బంది చాలా అయింది. ఒక 4 నెలలు ఆగినాం. వాళ్ళు అన్నాక 4 నెలలు అయినా కానీ ఇంకా తెచ్చినాం, 7వ తొమ్మిది తెచ్చినాం. అప్పుడు చాలా ఇబ్బంది అయింది. టెస్టులకి ఎంత ఆడిపోయినాక ఇన్ని పైసలకి అయితే అయిపోతుంది అని కొన్ని అడిగినాం అన్నట్లు డాక్టర్ని. అవుతుంది అన్నారు. ఇంకా వీళ్ళు ఏం చేసారు,
ఈరోజు ఆపరేషన్ అవుతుందంట, ఏం తినకు పరిగడుపు నుండి అన్నారు. సరే ఉంటా అన్నా ఉండా. మొత్తానికి బీపీ టైపున అయిపోయింది, మొత్తం ఏం మాట్లాడకుండా పడిపోయినాయి. అప్పుడు అంట ఏంది సిటికాన్ పెద్ద లోపలికి బయటకు తీసుకురారా, దాంట్లో తీసుకుపోయారు. దాంట్లో ఉండి బయటకు వచ్చే వరకు నా పని అయిపోయింది. ఇక ఆమె మొత్తం పడిపోయి నేను ఏమంటే ఏం తిననిస్తలేదు. సాయంత్రం అయింది, డాక్టర్ ఎక్కడో పోయిందంటే ఆయన కోసం ఆమె కోసం లేట్ అయింది, ఏం తినలేదు. మొత్తానికి పడిపోయిన తర్వాత డాక్టర్ వచ్చి 4 గ్లూకోజులు పెట్టిందంట. పెట్టినాక 4 పెడితే ఆమె ఏమంటారు మాట్లాడదు. మీరు మైమ్నార్కి తీసుకుపోయిందని చెప్పారు. ఇంకా అమ్మ నాయన అప్పుడు వాళ్ళ కాలు మొక్కిరంట. చెప్తారు, అమ్మ పిల్లలు ఉండరు, ఒక 3 పిల్లలు ఉండరు, ఆమెకి తీసుకుపోరాని ఏజ్గా చెప్పకు అని అప్పుడు ఆమె ఇద్దరు మొక్కిరు. చెప్పేది నాకు తర్వాత ఇంకా అప్పుడు అనిపించింది. ఆమె ఉండి మంచిగా ఒక మళ్ళమ్మ లేవు అని మా అక్కనో చెల్లెలో అన్నట్టు లేపింది డాక్టర్. కొంచెం రాను. ఇంకా మా నాయన ఎక్కువ ఇష్టం నా మీద. ఒక్కొక్కటి తెచ్చి పెడతలేదు అప్పుడు సగం పొద్దుల. ఇది తిను అది తిను. ఏమంటారు అది వచ్చినాక ఏమంటారు అది మాట్లాడినాక సూపర్ లేక ఏంది అది అన్నికి రాదు. అది వరకే వస్తుంది, ఇప్పుడు నయమైంది అని డాక్టర్ చెప్పగానే మా నాయన పోయిండు. మళ్ళీ అన్ని షాపులు మూస్తాడు అనుకున్నాడు ఏమో, ఒక్కొక్కటి తేడు. అప్పుడే 10 రూపాయలు పెట్టి తెచ్చిండు, తిండి లేక ఇట్లా అయింది అన్నాను. ఇంకా చూసుకో లేచి ఇది తెచ్చిన మళ్ళీ అది తెచ్చిన మళ్ళీ అప్పుడు పెట్టిరు. ఒక ఇద్దరు మొక్కిరు ఆ అమ్మకాళ్ళు. వద్దమ్మా అట్లా చేయి, అంత భయం చెప్పకు, మాకు ఎట్లనో వాళ్ళక ప్రయత్నం చేయి నువ్వే అని. ఏంది ఈ పొద్దు రేపు కానీ ఆపరేషన్ ఉండే, ఆమె భర్త లేదంట, ఎన్నో టెన్షన్లు ఉండే ఆపరేషన్ అయిందంటే మళ్ళీ ఉపాసం ఎట్లా పెడతారు అని పెట్టుకున్నది ఆమె. ఇక కొంచెం చాలా భయపడ్డారు అమ్మలు. మళ్ళీ తర్వాత ఎట్లుండవురా, మంచిగుండవా, నువ్వు బాగుంటేనే నేను చేస్తా. మళ్ళా మంచిగా తిన్నాక ఇట కొన్ని టాబ్లెట్లు వేసుకున్నాక మళ్ళీ రోజు మళ్ళీ పెట్టారు గ్లూకోజ్లు. అప్పుడు చేసారు. బీపీ డౌన్ అయినప్పుడు ఇంకా డబ్బులు ఎక్కువైపోయినాయి. ఇది ఏందో ఏమో మళ్ళా క్యాన్సర్ అని అన్నారు కదా, క్యాన్సర్ గడ్డలు చెక్ చేసుకురావాలి అని అంటే ఇంకా అది ఎక్కడో బొంబాయికి పోయి చెక్ చేసుకురావాలంటే ఇక దాంట్లో ఏం వెళ్ళలేదు. కాకపోతే మళ్ళీ పైసలు బుక్క దానికి. వీళ్ళు ఏం చేసారు, ఉంటూ ఉండొచ్చు అమ్మో డౌట్ ఉంటే ఉండొచ్చు, ఎన్నెన్నో ఎక్కువ చూపిస్తురా. మా అమ్మ చాలా బెదురుకుంటుంది, చూపిస్తురా పిల్లలు ఉండరు, పిల్లలు పూర దిక్కులో నెలలాగా అవుతారని అక్కడ దోలిస్తే అది నార్మలే వచ్చింది. ఇంకా అయిపోయారా, ఇంకా అన్ని కుదేం భయ కదా. పిల్లలు ఎప్పుడైనా నార్మల్ గా అంటే ఇన్ని సంవత్సరాలల్లా ఒక్కసారి ఇంట్లో సిచ్యువేషన్ వస్తుంది కదా, నాకు అది కావాలి ఇది కావాలి అంటారు, లేకపోతే అందరూ సండే ఆదివారాలు వస్తే చికెన్ అంటారు, మటన్ అంటారు, అవన్నీ ఉంటాయి కదా ఇంట్లో. అట్లా ఎప్పుడన్నా అంటే పిల్లలకి అయ్యో నేను ఇద్దే లేకపోతున్నానే అద్దే లేకపోతున్నానే అని ఎప్పుడన్నా బాధపడ్డారా? అవన్నీ నేను వాళ్ళు నాకు అడగరండి, నేను చాలా ఇది చేస్తా, ఏం పట్టించుకోను. అవన్నీ పెట్టవు, కడుపు నిండా తింటున్నావా లేదా అంతే, అది కావాలి ఇది కావాలని నాకు పెట్టవద్దు. ఇంకా అమ్మ ఇప్పేదాన్ని తాత తాత తాత, మా నాయనకే ఎంత పడతారు, ఇది తాత అది తాత. నేను మళ్ళీ నా అమ్మకి చెప్తే తిడుతుంది అన్నట్టు ఆ పిల్లలు నాతో ఎక్క రారు. ఏమని చెప్పేది ఉంటే చెప్తారు, అమ్మ నాకు ఇద్దే అప్పు చాలా రోజులే అని చెప్తారు. ఈ పూటకే కదా తినే, నీకు ఒక పూట తింటే మరి రోజు అడుగుతారు, రోజు గిట్ట అడగకుండి అని నేను గదిరిస్తా. తాత తాత అంటారు. ఇక తాత అమ్మ బాగా చూసుకుంటారు. అయితే సినిమాలు చూస్తారా? బాగా చూసినప్పుడు ఎక్కువ చూసేది. ఇప్పుడు సినిమా పాటలు ఏమైనా నేర్చుకురా? మరి సినిమాలు అవకాశం వస్తే పాడాలిగా. పాడతామ్మా, ఖచ్చితంగా పాడతా. మరి నేర్చుకోవాలి కదా. అట్లా మన ఫోక్ పాటలు కొంచెం వేరుంటాయి, సినిమా పాటలు కొంచెం వేరుంటాయి కదా. మరి ఎట్లా నేర్చుకుంటున్నారా? ఏమన్నా నేర్చుకుంటా. ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఓయమ్మ హీరోలతో అనుకోకమ్మా. మనము సినిమాలు చూస్తాం కదా, సినిమా అంటే చెప్పగలుగుతాం సినిమా బాగుంటది కానీ ఈయననే బాగుంటాడు, ఆయన అవద్దు ఏరువంద మొద్దు, అందరు బాగానే ఉంటారు. ఎవరు బాగుంటారని అడగట్లేదు, ఎవరంటే ఇష్టం అంటారు. ఎవరి సినిమాలు అంటే ఇష్టం చెప్పండి. ఎవరి సినిమాలో ఏది బాగుంటే అది చూస్తా అంతే. ఒక అమ్మ గురించి తీసింటాడు చూడు, అది ఏంది, ఛత్రపతి రాజన్న, అవి 2 ఇష్టం నాకు. రాజన్న మూవీ అంటే నాగార్జున గారిది, అదే ఆయనది. అది ఎట్లుంటది, లచ్చుమమ్మ లడాయిలే నీ లచ్చు చెంప మీన దడాయిలే, వారే వారే వబ్బరు వబ్బరే వబ్బరు వారే వారే వబ్బరు
వబ్బరే వబ్బరు రాజన్న రాజన్న లాడాయిలే నీ సిటిక నేలుతోన ఊడాయిలే వారే వారే వబ్బరు వబ్బరే వబ్బరు వారే వారే వబ్బరు. మంచిగా వాడిర్రు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏమనుకుంటున్నారు? ఏం చేద్దాం అనుకుంటున్నారు? పాటలు ఇంకేమైనా సినిమాలకు అట్లా ట్రై చేస్తున్నారా? లేదమ్మా, చెప్తే మళ్ళీ అవుతుందా కాదు. చెప్తే మళ్ళీ అవుతుందా కాదు. లేదమ్మా, అందరు వినకుండా నేను చెప్తా, కొన్ని సైలెంట్ చెప్తా. కొన్ని సైలెంట్ గా చెప్తారా? లేదు, తర్వాత చెప్తా. తర్వాత చెప్తారా? మైక్ ఆఫ్ అయినాక చెప్తారా? అది ఆపు కావాలి, మైక్ ఉండుకోకో. కెమెరా ఆఫ్ అయితే అమ్మ నిజంగా మీరు ట్రై చేస్తే మంచి కమెడియన్ అవుతారు తెలుసా మీరు. సినిమాలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి మీకు. రానమ్మా నేను అడుగుతారా? నిజంగా మీరు జనాలను మంచిగా నవ్విస్తారు తెలుసా. అది చిన్నప్పటికి వెళ్ళాలి. మల్లమ్మ గారికి నిజంగా ఏమంటారు, ఏం తెలియదు అని ఎవ్వరు అనుకోకండి, అన్ని తెలుసు. రాగానే ఫస్ట్ అమ్మ అది కెమెరా ఆన్ లో ఉందా అమ్మా సెట్ చేయకముందే, సెట్ చేయకముందే అమ్మ కెమెరా ఆన్ లో ఉందా అన్ని తెలుసుకున్నారు. అయితే లేదమ్మా, ఎవరు చెప్తారు? తమ్ముడు చెప్తారు. ఒక్కరిని బాధ పెట్టొద్దు, నీ వల్ల ఒకరు బాధపడవద్దు. ఏంది నీ పిల్లల్ని అమ్మ నాయన గట్ల చెప్పుకో, ఇంకా లేదంటే ఎవరిని నొప్పియకుండా వాళ్ళ గురించి గిట్టే చెప్పు అంతే. అట్లా చెప్పారు. నాకు ఫస్ట్ తెలియక ఏమో ఏదో అంతే, ఇంకొద్దాన్ని అట్లేం లేదమ్మా. మీ తమ్ముడు చెప్పింది కూడా వాస్తవమే, నాకు తెలియదు. మీరు చెప్పుకుంటే చాలు. అట్లానే మీకు ఏదైనా ఇప్పుడు మీ పాట ఒకటి బయటికి పోయింది, అవతలోళ్ళు తప్పు చేసిండ్రు, సో అది కూడా చెప్పడంలో తప్పులేదు. కానీ చెప్పినానుకో తెలియక చెప్పినా, కాకపోతే ఇంకా వాళ్ళు బాధపడుతుండ్రు ఏమో అనేది గిట్ట నాకు తెలియదు. చెప్పదు, దాన్ని ఇడిచిపెట్టు ఏందంటారు చెప్పు గట్లా. ఇంకా అందుకని అప్పుడు కెమెరా ఉందా, కెమెరా ఉందా. ఓకే, సో మొత్తానికి అయితే ఛత్రపతి సినిమా అంటే ఇష్టం. అవునమ్మా. ఈ మధ్య కాలంలో చూసిరా సినిమాలు ఏమన్నా? మా ఆయన ఉన్నంత వరకు సినిమాలు చూసిన. ఏంది నేను ఫోన్ పట్టుకున్నట్టే ఫోక్ పాటలు, లవ్ పాటలు గట్లనే చూస్తా అంతేగా. లవ్ పాటలు ఏమన్నా వచ్చా? అయ్యరామా, లవ్ పాటలు అంటే ఏంది? అనిత సాంగ్ ఒకటి వాడతాం, గదొకటి. సరే, లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. ఫెయిల్యూర్ తెలియదు. పాడండి. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలువరిస్తుంది, వద్దన్నా ఇనకున్నా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన వనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. ఇది కొంచెం వస్తుంది, ఇది కొంచెం వస్తుంది. సూపర్ అమ్మా, సూపర్. సో యూట్యూబ్ ఛానల్ పేరేం పెట్టిండ్రు? మల్లమ్మ ఫోక్ సాంగ్స్. మల్లమ్మ ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ అమ్మ స్టార్ట్ చేసినారు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరూ సపోర్ట్ చేయండి. అమ్మ పాటలు బాగున్నాయి, ఎవరైనా అవకాశం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వండి. ఓకేనా? ఓకే అమ్మా. ఇంకేమైనా చెప్పాలా? శశి టీవీకి నమస్కారాలు. నాకు ఈ అవకాశం కలిగించిన మాధవ్ గారికి ఇట అక్క నీకు థ్యాంక్ యూ. అమ్మా లాస్ట్ కి నన్నే అక్క అనేసింది, కొంచెం మర్యాద పెట్టాలి కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఇక్కడ వరకు వచ్చి ఇంత టైం మాకు ఇచ్చినందుకు. అండ్ కష్టపడి నిజంగా అంటే ఎంత కాదన్నా సరే ఒక డే మొత్తం ఇక్కడ, రోజు మొత్తం ఇక్కడే అయిపోతుంది మీకు. ఇంటర్వ్యూలకు కానీ దేనికన్నా వస్తే జాగ్రత్తగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళండి. లొకేషన్లు ఏమైనా తెలియకపోతే ఆటోలు మాట్లాడుకొని వెళ్ళండి, కానీ రిస్క్ తీసుకోవద్దు. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చుకోండి తోడు. ఓకేనా? అండ్ ఆల్ ద బెస్ట్ అమ్మా, మంచి సక్సెస్ రావాలి మీకు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్యూ మేడం.